శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః. అందరికీ నమస్కారం అండి. త్వరలో మార్గశిర మాసం మొదలవుతోంది. ప్రతి గురువారం కూడా లక్ష్మీ రోజు కింద భావించి చాలామంది పూజలు చేసుకుంటారు. ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో గురువారాలు ఎప్పుడొచ్చాయి, పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి అన్న వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఇంత విశిష్టమైన మార్గశిర మాసంలోని బావిలో వెలసిన కనక మహాలక్ష్మి కథ గురించి కూడా తెలుసుకుందాం. అమ్మవారి గురించి ఎన్ని మంచి విషయాలు వింటే ఆమెకి మనం అంత దగ్గర అవుతాం. ఈరోజు మనము కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి తెలుసుకుందామండి. ఉత్తరాంధ్రలోని ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్. మనం ఎప్పుడు వైజాగ్కి వెళ్ళినా ముందుగా సంపత్ వినాయకుడి ఆలయం తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారిని అందరూ దర్శించుకోమని చెప్తారు. ఈరోజు మనం ఈ అమ్మవారి గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఇంత పవిత్రమైన మార్గశిర మాసంలోనే ఈ అమ్మవారు ఒక బావిలో కనిపించి ఆవిడిని ప్రతిష్ఠించమని కోరుతారు. అమ్మవారి గురించి ఎన్ని మంచి విషయాలు తెలుసుకుని ఎంత చక్కగా పూజ చేసుకుంటే మనం ఆమెకి అంత చేరువ అవుతామండి. విశిష్టమైన మార్గశిర మాసంలోనే ఆ కనక మహాలక్ష్మి అమ్మవారు బావిలో దొరికారండి. మనం మనుషులంతా ఎంత అదృష్టవంతులంటే, అమ్మవారు నేను పలానా బావిలో ఉన్నాను అని ఈ అతి పవిత్రమైన మార్గశిర మాసంలో కలలోకి వచ్చి చెప్తారనమాట. ఈరోజు ఆ గుడి ఎంత ఫేమస్ అంటే కొన్ని వేల దర్శనాలు, అలాగే అమ్మ ఎన్నో పూజలు మన చేత్తో అందుకుంటున్నారు. ఆమెకి మనతో ఉండడం ఇష్టం. అందుకని ఈరోజు ఆ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎలా వచ్చారు అన్నది మనం తెలుసుకుందాం. కనక మహాలక్ష్మి ఆలయం చుట్టుపక్కల ఉండే జనాలందరూ కూడా అమ్మవారిని వాళ్ళ ఇంట్లో మనిషిలాగే భావిస్తారు. అంటే సొంత మనిషిలాగా, ఏదో పెద్ద ముత్తైదులాగా, వాళ్ళ ఇంట్లో ఏదో మేనత్తో లేదంటే వాళ్ళ అమ్మమ్మ గారు చక్కగా నిండు ముత్తైదు. అంటే మనకి ఏదైనా విషయం జరిగితే ముందు మనం వెళ్ళి మన పెద్దవాళ్ళకి చెప్పుకునే వాళ్ళం, అమ్మమ్మ ఇలా జరిగింది, లేదంటే అత్త నాకు ఇన్ని మంచి మార్కులు వచ్చాయని. అలాగే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, అంటే బంగారం కొనుక్కున్న ముందు ఆ మహాలక్ష్మీదేవి మీద పెట్టి అప్పుడు మహిళలందరూ ధరిస్తారు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరిన ఆ శుభలేఖ, అంటే ముందు ఆహ్వానాన్ని ఆ కనక మహాలక్ష్మికి సమర్పించుకుంటారు. కొత్తగా ఎవరికైనా ఉద్యోగం వచ్చినా, ఏ శుభకార్యం అయినా మన ఇంట్లో వాళ్ళతో ఎంత ఆనందంగా పంచుకుంటామో ఈ కనక మహాలక్ష్మిని కూడా అంతే పెద్ద ముత్తైదుగా. రోజు మనము ఈ అమ్మవారు అసలు ఎలా బయటికి వచ్చారు, బావిలోంచి బయటికి ఎలా వచ్చారు అన్నది మనం తెలుసుకుందాం. ఇది దాదాపుగా 1912లోని ఒక అతను కాశీకి వెళ్తూ దారిలో ఒక బావి దగ్గర ఆగుతారు. ఆగినప్పుడు ఆ బావిలోంచి ఒక మాట వినిపిస్తుంది, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను బయటకు తీయండి అని. ఇది మొదటి కథ అండి. ఇంకొక కథ ఏంటంటే, వేరేగా చెప్తూ ఉంటారు. అది ఈ బావి చుట్టుపక్కల ఒక ఇంట్లో ఒక స్త్రీకి కలలో, తెల్లవారుజామున కలలోని అమ్మవారు నేను పలానా బావిలో ఉన్నాను, నన్ను బయటకు తీసి పూజలన్నీ చెయ్యండి అని అంటారు. ఆమె మరుసటి రోజు ఆ బావి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బావిలో ఏదో తెలియని కాంతి వెలుగు కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన తర్వాత అమ్మవారి మాటలు కూడా వినిపిస్తాయి, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను బయటికి తీసి పూజలన్నీ చేయండి అని. అప్పుడు ఆవిడ పిలిచి అమ్మవారిని బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత అమ్మకి 2 చేతుల్లో ఒక చెయ్యే ఉంటుందండి, ఇంకో చెయ్యి ఉండదు. ఒక చెయ్యితోని కలుపు పట్టుకొని అలా ఆశీర్వదిస్తూ, అంటే మొహం అంతా కూడా చిరు నవ్వుతూ అమ్మవారు ఉంటారు. అప్పుడు ఈమెని బయటికి తెచ్చి ఒక ఆలయం కట్టి పెద్ద ఆలయం కడదాము అని అనుకుంటారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆలయం కట్టలేకపోతారండి. ఇప్పటికీ మనం కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తే పైనంతా కూడా ఓపెన్గా ఉంటుంది. తర్వాత కనక మహాలక్ష్మీదేవి ఎంత శక్తివంతురాలు అంటే, పూర్వకాలంలోని రాజులందరూ కూడా ఈమెని చక్కగా పూజించుకునేవారు.
1912లో మొదటిసారి అమ్మవారు బావిలో ఉండడాన్ని గమనించిన ప్రజలు అమ్మవారిని బయటకు తీసి ఆ బావి పక్కనే అమ్మవారిని స్థాపిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మున్సిపల్ అధికారులు అయ్యో ఈ అమ్మవారు రోడ్డు మధ్యలో ఉన్నారు, ఈమెని కొంచెం జరిపి పక్కన స్థాపించి రోడ్డుకి మార్గాన్ని చేద్దాం అనుకుంటారు. ఇది జరిగిన తర్వాత ఆ విశాఖపట్నం అంతా అనుకోకుండా చాలా పెద్ద ప్లేగు వ్యాధికి గురి అవుతుంది. ఆ రోజుల్లో ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు వస్తే దానికి సరైన వైద్యం ఉండేది కాదు, చాలామంది చనిపోయేవారు. అమ్మో ఇది అంతా కూడా మహాలక్ష్మి తల్లిని జరపడం వల్లే అని భావించిన అక్కడ ప్రజలు మళ్ళీ అమ్మవారిని తిరిగి యథాస్థానంలోకి ఉంచారు. వెంటనే ఈ వ్యాధి తగ్గింది. అంటే ఇది కూడా ఈ అమ్మవారి గుడి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఎప్పుడూ ఎన్నో వేల పూజలండి. దాదాపుగా 110 సంవత్సరాల నుంచి ఈ గుడిలో అమ్మ పూజలు అందుకుంటూ ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు గురించి మరొక ముచ్చటైన విషయం ఏంటంటే, సాధారణంగా గర్భగుడిలోకి వెళ్ళి ఆడవాళ్ళు అమ్మవారిని ముట్టుకోకూడదు. కానీ ఈ మహాలక్ష్మీదేవిని ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు కుంకుమ గంధము అద్ది అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకోవచ్చు. తర్వాత పాలతో అభిషేకం చేసుకుంటూ అమ్మ విగ్రహాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇంత చక్కటైన అదృష్టాన్ని మనందరికీ ప్రసాదించిన ఆ కనక మహాలక్ష్మీదేవికి శతకోటి దండాలు. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, ఇవన్నీ కూడా సాక్ష్యాలు, దేవుడు ఉన్నాడు అని సాక్ష్యాలు అండి. అమ్మవారు మనతోనే ఉన్నారు, మనతో ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఆవిడ మనతో వచ్చి కలిసిపోయారు అనిపిస్తుంది ఈ కథలన్నీ వింటుంటే. ఈ అతి పవిత్రమైన మార్గశిరి మాసంలో 4 వారాలు అవ్వకపోయినా కనీసం ఒక్క గురువారం అయినా మనందరం చక్కగా పూజ చేసుకుందామండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో మార్గశిరి మాసం తాలూకా తిథుల గురించి అలాగే పూర్తి పూజా వివరాల గురించి వీడియో పెడతానండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.